మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడంలో తెలుగుదేశం పార్టీ ఆరితేరిపోయింది. వైఎస్ఆర్సీపీ మహిళా నేతలపై దుష్ప్రచారం, అభండాలు వేసే నీచమైన పనులకు ఒడిగడుతుంది. మహిళా నేతల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి రాక్షస రాజకీయం చేస్తుంది. గడిచిన 15 ఏళ్లుగా మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఇలాగే డర్టీ రాజకీయాలు చేస్తుంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా గలం విప్పుతున్నందుకు రోజాను టార్గెట్ చేస్తున్నారు పచ్చ సైకోలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. అసెంబ్లీలో అయినా బయట అయినా తెలుగుదేశం పార్టీని మాటల తూటాలతో చీల్చి చెండాడుతారు. రోజా విమర్శలకు సమాధానం ఇవ్వలేని టీడీపీ నేతలు ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ పదే పదే నీచమైన భాషతో తూలనాడుతున్నారు. అశుద్ధం తప్ప అన్నం తినే వాళ్లు ఎవరూ ఉపయోగించని భాష ఉపయోగిస్తున్నారు. తాజాగా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తన నీచ బుద్ధిని బయట పెట్టుకున్నారు. భానుప్రకాష్ అవినీతిని ప్రశ్నించినందుకు రోజాపై పరమ నీచమైన భాషతో కామెంట్స్ చేశారు. ఆర్కే రోజాపై నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ వేసిన అడ్డగోలు అభాండాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు తీవ్రంగా ఖండించారు. నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి అని హోంమంత్రిని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. తనపై ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి రోజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి అని హోంమంత్రి అనితను డిమాండ్ చేశారు రోజా. ఈరోజు నా జీవితం కానీ, నా భర్త, పిల్లలు, మా అన్నలు కానీ అందరికీ తెరిచిన పుస్తకం. మేము తిరుపతిలో పుట్టి పెరిగాం, చెన్నైలో ఆర్టిస్ట్గా ఉన్నాను, తర్వాత పాలిటిక్స్కి వచ్చాను, ఈరోజు టీవీలో ఉన్నాను, నగిరిలో ఉన్నాను. ఎక్కడున్నా నా చుట్టూ మనుషులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు నా గురించి. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే. ఎంతమంది టీడీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులాగా పెట్టుకొని అందరితో నన్ను తిట్టించడం. జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకుపోయి మాట్లాడిస్తాడు, ఇంకోడెవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాడు. ఈరోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? భానుప్రకాష్కి లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆ ధైర్యం ఉంటుందా? నేను చూసుకుంటా చేసుకొని ఎన్ని రోజులు లోకేష్ కాపాడతాడు, ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ కాపాడతాడు, ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు కాపాడతాడు వీళ్ళందరినీ? నాకంటూ ఒక టైం వస్తుంది, భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడే కాదు, ఆర్కే రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ ఆమెను ఇలాగే వ్యక్తిత్వ హననం చేస్తూ తమ శాడిజాన్ని చూపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పటి నుండి వైఎస్ జగన్ వెంటే ఉన్నారు ఆర్కే రోజా. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రోజాను అసెంబ్లీలోనూ బయట అత్యంత దారుణంగా అవమానించింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గత పాలనలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఎమ్మెల్యే రోజా నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ కక్షతో రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ గ్యాంగ్ రోజాపై అత్యంత జుగుప్సాకారంగా దాడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా రోజా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. పార్టీ మాజీ మంత్రిపై టీడీపీ బ్యాచ్ సాగిస్తున్న ఈ నీచమైన ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.